ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కీలక నేత కేటీఆర్ అరెస్ట్, రంగం సిద్ధం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. మాజీ మంత్రి కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎస్పీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నాడని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. గాంధీ భవన్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పైసలు తీసుకోపోతున్నాడని హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి తర్వాత ముందు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మీ చెల్లెలను కాపాడుకొని ఎద్దేవా చేశారు. మీ చెల్లెలు తీహార్ జైలుకి వెళ్ళింది, త్వరలో నువ్వు చెర్లపల్లి జైలుకి పోవడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలకు మీ మీద ఎంత వ్యతిరేకత ఉందో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చూశారు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తారని అన్నారు. దమ్ముంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. దీనిపైన ఆల్రెడీ మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తాం, దమ్ముంటే రేవంత్ రెడ్డి తన పదవికి కావచ్చు రాజీనామా మొత్తానికి చేసి మల్కాజ్గిరి పోటీలో నిలబడదాం, ఎవరు గెలుస్తారు అనే విధంగా కేటీఆర్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారనే దానికి ఈరోజు కేటీఆర్ సంబంధించినటువంటి రాజకీయంగా కాంగ్రెస్ ఈ రకంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ పైన మాట్లాడుతుందని